గతంలో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది పేద లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ప్రొద్దుటూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కలిసి జిల్లా హౌసింగ్, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ లేఅవుట్లలో గృహ నిర్మాణాల పురోగతి, పెండింగ్ పనులు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు, సిబ్బంది చేసిన నిర్వాకం వల్ల పేదలు నష్టపోయారని, పేదల కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరిపి స్వాహా చేసిన కోట్ల రూపాయలను తిరిగి రికవరీ చేయాలని మంత్రి ఆదేశించారు. మెప్మా, మహిళా సంఘాలు హౌసింగ్ నిర్మాణాలకు సంబంధించిన నిధుల వినియోగంపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. బాధ్యులపై శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించి లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందుల్ని, లబ్ధిదారులు నష్టపోయిన విధానాన్ని గౌరవ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి పెద్దలు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు కలిసినప్పుడల్లా కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి అవకతవకలు, అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం రాగానే మరి ఒక విజిలెన్స్ రిపోర్ట్ వేయటం, విజిలెన్స్ కమిషన్ వేయటం, వాళ్ళు ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి కేసు బై కేసు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంట్రాక్టర్లు, థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్లు మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం,